సో ఇవాళ జాతీయ స్థాయిలో కూడా నారా లోకేష్ గారిని ఆ రకంగా పొగుడుతున్నారంటే ఏ ఎందుకని పొగుడుతారు? అక్కడ పొగడటం గురించి కాదు, చేసిన పనిని గుర్తించారు. దానిని జాతీయ స్థాయిలో ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒకరు ఏ రకంగా చేస్తున్నారు, ఇంకొకరు ఏ రకంగా చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా చేయాల్సింది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండటం, వాళ్ళ సమస్యలను పరిష్కరించడం, ఇది జరగాలి. ఇదే కదా ఒకప్పుడు ఏమనేవారు, నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడటం రాదు, ఆయనకి అసలు తెలియదు, నాయకత్వ లక్షణాలు లేవు ఆయనని చెప్పేసి ఎంత వ్యక్తిత్వ హననం చేశారో. ఆయన అంతకంతకి తనని తాను మార్చుకోవడమే కాకుండా ఇంకా ఎత్తుకు ఎదిగాడు. ఇవాళ జాతీయ స్థాయిలో ఆయన గురించి చెబుతున్నారు ఆ మీడియాలో అని అంటే అది ఒక అచీవ్మెంట్ కాదంటారా? సో ఒక యువ నాయకుడిగా బ్రహ్మాండంగా ఆయన ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు, పార్టీలకు అతీతంగా చాలా వరకు కూడా. ఎందుకంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల కాలంలో జస్ట్ 1.5 మంత్ 1 మంత్ బ్యాక్ అనుకుంటా, ఓ వ్యక్తి వైసీపీకి కరుడుగట్టిన కార్యకర్త భాస్కర్ అనే యువకుడు తన తండ్రికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అవసరాల రీత్యా తన తండ్రికి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ట్వీట్ చేశారు, గుర్తుందా మీకు? చేసినప్పుడు కనీసం స్పందన లేదు. ఆ సదరు భాస్కర్ అనే యువకుడు నారా లోకేష్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు విపరీతంగా సోషల్ మీడియాని ఉపయోగించి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వ్యక్తి. చివరికి దిక్కుతోచక సొంత నాయకుడే ఆదుకోలేదు, ఏ విషయం చెప్పలేదు అని చెప్పేసి అన్న తర్వాత మరలా నారా లోకేష్ గారికి ఆయన ట్యాగ్ చేశారు తన ట్వీట్ని. నారా లోకేష్ టీం ఇమీడియట్గా దానికి స్పందించడమే కాకుండా తక్షణ చర్యలు చేపడుతూ తన తండ్రికి కావాల్సిన వైద్య సదుపాయాలని సమకూర్చడం, ఆ ఖర్చులను భరాయించడం. అఫ్కోర్స్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బాధ్యత, కానీ ఇక్కడ పార్టీలు అవి చూడలేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏం చెప్పేవాళ్ళు, నేను పార్టీలను చూడను, ప్రాంతాలు చూడను, కులాలు చూడను, మతాలు చూడను, బ్రహ్మాండంగా చూస్తానని చెప్పేసి అని అది మాటల వరకే పరిమితమైంది కానీ చర్యల పరంగా జరగల. కానీ నారా లోకేష్ అటువంటి ఎష్యూరెన్స్ కానీ ఈ రకంగా ఏమి మాటలు చెప్పలేదే. నేను బ్రహ్మాండమైన పాలన అందిస్తామని చెప్పేసి అన్నారు. అది యువగళ సాక్షిగా యువగళ యాత్ర సందర్భంలో పలు సందర్భాల్లో ఆయన మాట్లాడటం జరిగింది.